Dear friends, good evening to all of you. Today our topic is parts of speech. ఈ టాపిక్ ని డీల్ చేసే ముందు ఒకటి రెండు మాటలు వేరే చెప్పాలనుకున్నాను. I am a novice to this field regarding YouTube activities, but coming to teaching profession I have got vast experience. With that background only I entered this. మేము వచ్చి కొత్త అయినా కూడా అనేక మంది వ్యూవర్స్, లైక్ చేసిన వాళ్ళు, సబ్స్క్రైబర్స్, మేము ఇంతకుముందు చేసిన వీడియోలను బాగా ఆదరించారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ది వ్యూవర్స్, ఇఫ్ యు ఆర్ satisfied, please like, share and subscribe so that it will be a motivation to me and it will motivate others also, so that we can help other student community and those who are interested in it. Thank you, one and all. Next, as I have already told you, our today's topic is parts of speech. మనం చిన్నప్పటి నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటానే ఉన్నాం. మళ్ళీ ఏంది దీని గురించి చెప్తున్నారు అనుకోకండి. ఇందులో చాలా విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇక్కడ అనేక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీటిని క్షుణ్ణంగా తెలుసుకుంటే అడ్వాన్స్డ్ గ్రామర్ లో పరీక్ష దృష్ట్యా ఇచ్చేటువంటి గ్రామర్, అకాడమిక్ కావచ్చు, పోటీ పరీక్షలు కావచ్చు, అవన్నీ కూడా చాలా ఈజీగా అర్థం అవుతాయి. అవి ఎందుకు చాలా మందికి అర్థం కావటం లేదంటే ఇక్కడ సరైన ఫౌండేషన్ లేకపోవటమే. కనుక నా ఇంటెన్షన్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్లే కాకుండా మిగిలిన చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, హౌస్ వైఫ్స్ మొదలైన వాళ్ళు కూడా ఇదేందని అనుకోకుండా జాగ్రత్తగా వీటిని గమనించండి. నేను కూడా మొదట్లో నాకు ఏమీ తెలియదు. ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్ 1 year నేను కోచింగ్ తీసుకొని ఇంటర్లో దీని మీద ఫౌండేషన్ ఏర్పరచుకొని మా గురువు గారు చెన్నారాయుడు గారు, ఆయన అన్ని ఫండమెంటల్స్ చాలా చక్కగా చెప్పాడు. 1 year అక్కడి నుంచి నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. మీకు కూడా అదే అప్రోచ్లో మోడర్న్ అప్రోచ్ కూడా కలిపి చెప్తా ఉన్నాను. అవసరాన్ని బట్టి మీరు ఏం చిన్న చిన్న కాన్సెప్ట్స్ అని మాత్రం అనుకోవద్దు. చిన్నయే పెద్ద సమస్య అయిపోద్ది ఫ్యూచర్లో. జాగ్రత్తగా గమనించండి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుగులో భాషా భాగాలు అంటారు. స్పీచ్ అంటే ఇక్కడ భాష అని అర్థం. భాషలో ఏముంటాయి? అనేక రకాల పదాలు ఉంటాయన్నమాట. ఆ పదాల సమ్మేళనంతో మనం వాక్యాలు చేసి మన అభిప్రాయాలను తెలియజేస్తాం. అందుకు ఇది చాలా మెయిన్ అన్నమాట. పదాలని భాష, ఈ ఇంగ్లీష్ భాషలో ఉన్న more than 5 lakhs words ని కొన్ని భాగాలు చేశారు. వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నారు. అవి మొత్తం 8 అంటారు. చూడండి, అవి నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వెర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, మొత్తం 8 వచ్చేసినాయి అన్నమాట మనకి. ఇక్కడ నౌన్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్ అని రాశారు. సింపుల్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అనమాట. ఈ నౌన్ చాప్టర్ లో ఈ నౌన్ మీనింగ్ మాత్రమే చూశారు మీరు. నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అని. పర్సన్ అంటే తెలిసిందే, కృష్ణ, రామ. ప్లేస్ ఏంది? విజయవాడ, నెల్లూరు, కావలి అంటే ప్లేస్లే. విలేజ్, టౌన్ అవన్నీ కూడా ప్లేసులు లెక్క అవుతాయి. థింగ్ అంటే ఏంది? ఈ 2 కాకుండా మిగిలినన్నీ కూడా థింగ్ అని గ్రామరియన్స్ సింపుల్ గా చెప్పేశారు. ఆ థింగ్ లో కనపడేవి ఉంటాయి, కనపడనివి ఉంటాయి. థింగ్ మే బి seen or may not be seen, seeable, unseeable, touchable, untouchable. Some things occupy space, that means we can see them. Some things will not occupy space, we cannot see them, invisible. ఇది సింపుల్ గా చెప్పుకుంటే అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ థింగ్, అదర్ విషయాలు చెప్పుకున్నప్పుడు థింగ్ కింద కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు అని చెప్పారు. కనపడే వాటిని ఎనిమల్స్, సోఫా, బెంచ్, క్లాక్, ఫోటో, ఇవన్నీ బుక్స్, ఇవన్నీ కూడా కనపడే. అన్సీయబుల్, వీటిని ఇంకొక రకంగా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని కూడా అంటారు. అంటే బ్రాడ్లీ స్పీకింగ్ నౌన్స్ ని, అది టైప్స్ ఆఫ్ నౌన్స్ లో మాట్లాడతాను నేను. కాంక్రీట్ నౌన్స్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని నిర్ణయించారు. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాంక్రీట్ నౌన్ లో ఇమిడి ఉంటాయి అనమాట. ఆ కనపడే నౌన్ లో ఉంటాయి అనమాట. షుగర్ ఉంది, అది నౌన్, అది కాంక్రీట్ నౌన్. షుగర్ లో ఏముంటుంది? స్వీట్నెస్ ఉంటుంది, అది కనపడదు మనకి, అదే అబ్స్ట్రాక్ట్ నౌన్. అన్సీయబుల్ అన్న. అట్లే మ్యాన్ లేక హ్యూమన్ బీయింగ్, అతనిలో కైండ్నెస్,
క్రూయాలిటీ, ఇంటెలిజెన్స్, క్లవర్నెస్, ఇలా కొన్ని గుణగణాలు ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం అన్నమాట. ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్, టైప్స్ ఆఫ్ నౌన్స్ అని చెప్పేటప్పుడు వాటిని గురించి సవివరంగా మాట్లాడదామని అనుకున్నాను నేను. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి 1-2 పాయింట్స్ చెప్తా. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే కనపడదు అన్న, అది కూడా నౌనే కానీ కనపడదు. అవి క్వాలిటీస్ ఆఫ్ ఏ నౌన్ నుంచి, అంటే యాడ్జెక్టివ్స్ అన్నమాట. యాక్షన్స్ ఆఫ్ నౌన్స్ నుంచి, స్టేట్, స్థితి, దాని నుంచి కూడా వచ్చినాయి, అంటే కామన్ నౌన్స్ నుంచి కూడా పుట్టినాయి. చూడండి, క్వాలిటీ, ఎన్ ఇంటెలిజెంట్ పర్సన్ అన్నాం. ఇంటెలిజెంట్ అనేది అక్కడ క్వాలిటీ. ఇంటెలిజెంట్ నుంచి ఏమొచ్చింది? ఇంటెలిజెన్స్. క్లవర్ అనే క్వాలిటీ నుంచి వచ్చి ఏమొచ్చింది? క్లవర్నెస్. బ్రేవ్ నుంచి ఏమొచ్చింది? బ్రేవరీ. ఇలా ఆనెస్ట్ నుంచి ఆనెస్టీ, ఇలా వచ్చేసింది అనమాట. యాడ్జెక్టివ్స్ నుంచి, అంటే క్వాలిటీస్ నుంచి నౌన్స్ పుట్టి ఎలా వస్తున్నాయి, హౌ దే ఆర్ డిరైవ్డ్ అనే చెప్తాను. రెండోది యాక్షన్స్ నుంచి అన్న. మూవ్ అంటే ఏంది? కదలటం, అందులో నుంచి వచ్చింది మూవ్మెంట్. సి అనే వెర్బ్ నుంచి వచ్చింది, అంటే వెర్బ్స్ అనమాట. సి అనే వెర్బ్ నుంచి వచ్చింది సైట్. చూసారా, ఇలా అనేక వెర్బులు ఉంటాయి. ఆ వెర్బులో నుంచి కూడా నౌన్లు వస్తూ ఉంటాయి. యాక్షన్, నేమ్స్ ఆఫ్ యాక్షన్స్ అంటారు వాటిని. లాఫ్ నుంచి లాఫ్టర్ అనే నౌన్ వచ్చేసింది. ఇంకా మూడోది కామన్ నౌన్ నుంచి వచ్చినాయి, వాటిని నేమ్స్ ఆఫ్ స్టేట్ అని అనుకోవచ్చు. బాయ్ నుంచి బాయ్హుడ్, గర్ల్ నుంచి గర్ల్హుడ్, చైల్డ్ నుంచి చైల్డ్హుడ్, అడల్ట్ నుంచి అడల్ట్హుడ్, ఇలా స్లేవ్ నుంచి స్లేవరీ, రాస్కెల్ నుంచి రాస్కాలిటీ, ఇలా మనం కామన్ నౌన్ నుంచి కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ రావడం అనేది గమనించవచ్చు. దీన్ని మనం ఇంట్రెస్ట్గా చదువుతా ఉంటే చాలా చాలా వొకాబులరీ కూడా మనకు డెవలప్ కావడానికి వీలుంది. చూడండి, రాస్కెల్ అన్నాడు, అందులో నుంచి రాస్కాలిటీ, స్లేవ్, స్లేవరీ, బ్రేవ్, బ్రేవరీ, ఇలా మనం రకరకాల పదాలను మనం అందులో నుంచి డిరైవ్ చేస్తా ఉన్నాం. సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. కొద్దిగా భాష పట్ల కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా అవసరం ఇది. ఆ విషయం తెలియక మనం ఏందోలాన్ని పట్టించుకోకపోతే అది పెద్ద సమస్య కూర్చుంటుంది. తెలుసుకోవటం చాలా అవసరం. పరీక్షలు అవి కూడా అడుగుతూ ఉంటాడు. ఒక పదం ఇచ్చి ఇందులో నుంచి నౌన్ చేయి, యాబ్స్ట్రాక్ట్ నౌన్ చేయి అంటాడు. చైల్డ్ అంటాడు, యాబ్స్ట్రాక్ట్ నౌన్ చేయి అంటాడు, చైల్డ్హుడ్ అనాలి. కైండ్ అనే ఒక యాడ్జెక్టివ్ ఇచ్చి నౌన్ చేయి అంటాడు, కైండ్నెస్ అనాలి. ఇలా మనం ముందుగా చదువుతా ఉంటే అయ్యే వస్తాయి, భయపడాల్సిన అవసరమే లేదు. చదువుతా ఉండండి. ఒకటి ఉంది తెలుగులో, మీకు తెలిసే ఉంటుంది. అనగా అనగా రాగము అతిశయలుసనుండు, తినగా తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేము. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నాడు. అలా అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనమే క్రమేణా మాస్టర్లు అయిపోతా ఉండాలి. అంటే ఆసక్తి ఉండాలా, బాధ్యతగా మనం నీట్ ఫీల్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తాం. ఈ నౌన్ అనే చాప్టర్లో అంటే జస్ట్ నేను మీనింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత విషయాలు చెప్పా. అసలు నౌన్లో చాలా అంశాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ నౌన్స్ అని అయ్యే, కాంక్రీట్ నౌన్లు, యాబ్స్ట్రాక్ట్ నౌన్. కాంక్రీట్ నౌన్లో మళ్ళీ ఉన్నాయి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ అని 4 వస్తున్నాయి. మళ్ళీ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది 5. కొంతమంది రచయితలు ఓవరాల్గా 5 అంటారు. డేవిడ్ గ్రీన్ మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళని 2 భాగాలు చేసి కాంక్రీట్ నౌను మళ్ళీ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పారు. మన ఇష్టం, కానీ కాన్సెప్ట్ అర్థం కాదు. వాటి గురించి నేను తర్వాత విడిగా మాట్లాడతాను. తర్వాత టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి, అందులో నంబర్ ఉంది, సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్ ఉంది, కౌంటబుల్లా అన్కౌంటబుల్లా ఉంది, అట్లే కేసు ఉంది, సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు అలా చూస్తారు. జెండర్ ఉంది, మేల్, ఫిమేల్, కామన్, న్యూట్రల్ జెండర్ అవి ఉన్నాయి. ఇప్పుడు నేను వాటి గురించి డీటెయిల్గా పోవటం లేదు, ఎందుకంటే మిగిలిన ఇదంతా ఓవరాల్గా ఐడియా ఇద్దామని తీసుకున్నా ఈ సెషన్. నౌన్ మీనింగ్ చెప్పాను, అందులో ఉండే సబ్ చాప్టర్స్ కూడా చెప్పా. కేసు అన్న, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, డేటివ్ కేస్, ఇలా కేసులోనే వస్తాయి. ఫంక్షన్స్ ఆఫ్ నౌన్స్ అని కూడా అనుకోవచ్చు. తర్వాత మనం డీటెయిల్గా చూస్తాము. ఈ నౌన్ గురించి తెలుసుకుంటే బాగా ఈ టైప్స్ అన్ని మన ఆర్టికల్ చాప్టర్ ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే దాంట్లో అనే ఒక అంశం ఉంటుంది. కామన్ ఎర్రర్స్ కూడా అడుగుతుంటారు, దానికి కూడా ఈ చాప్టర్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రొనౌన్, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రొనౌన్ నుంచి చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ప్రొనౌన్ 9 రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్, నౌన్కు బదులుగా వాడబడిన దాన్నే ప్రొనౌన్ అని అంటారు. ప్రో అంటే
ఇన్స్టెడ్ ఆఫ్ అని, బదులు అని. నౌన్, నౌన్కి బదులుగా వాడబడిన పదాన్నే ప్రొనౌన్ అని అన్నారు. అది మనం ఇంతకుముందు మీరు తెలుసుకొని ఉండొచ్చు, అయినా ఇంకొకసారి తెలుసుకుంటే మంచిది అంతే. ప్రొనౌన్ ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అసలు ఈ ప్రొనౌన్ ఎందుకు వాడుతున్నారు? నౌన్ని పదే పదే వాడితే మనకు టీడియస్గా, మొనోటనస్గా ఉంటుంది అంటారు. ఆవు కథ ఉంది కదా, చిన్నప్పుడు చూసి ఎంతసేపటికి ఆవుకి ఆవు తెల్లగా ఉండను, ఆవు పాలు ఇచ్చును, ఆవు సాధు జంతువు అని ఓరికోరికి ఆవు అంటుంటే అది అసహ్యంగా ఉంటుంది. రెండోది భాషకి అందం ఉండదు. అప్పుడు మొదటిసారి నౌన్ రాస్తారు, తర్వాత దాన్ని ప్రొనౌన్లో చెప్తా ఉంటారు అనమాట. ఇట్ అని అటు రాయాలి. ఇప్పుడు రామ అన్నాడు, రామ ప్రొనౌన్ ఏంది? బదులుగా వాడటం హీ. సీతాకేంది? షీ. రామ అండ్ సీత అంటే ఏంది? దే. స్టూడెంట్స్ దే. ఏ స్టూడెంట్? హీ. హీ ఆర్ షీ. అట్లా మనం రాస్తూ ఉంటాం అన్నమాట, బదులుగా వాడటం. ఇవి చాలా రకాలు ఉన్నాయన్నాను. అందులో పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటి నుండి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చాప్టర్ తర్వాత నేను మాట్లాడతాను అనమాట. అంటే పర్సన్ సంబంధించి సృష్టిలో ఉన్నటువంటి వీటన్నిటి 3 పర్సన్స్గా విభజించారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఏంది? ఐ, వి. సెకండ్ పర్సన్ ఏంది? యు. థర్డ్ పర్సన్ ఏంది? హీ, షీ, ఇట్, దే. ఆ నౌన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఎన్ని పర్సన్స్. ప్రొనౌన్ చాప్టర్ కాబట్టి ప్రొనౌన్ గురించి నేను హీ, షీ, ఇట్, దే అని చెప్పేశాను. ఇవి పర్సన్స్. వీటిని గురించి మనం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ నేర్చుకునేటప్పుడు చూద్దాం. అందులో కూడా కామన్ ఎర్రర్స్ బాగా పడటానికి ఛాన్స్ ఉంది. అది తెలుసుకొని ఉండాలి మనం. ఎందుకంటే నౌన్ ఎక్కడ వాడతాం అక్కడంతా ప్రొనౌన్ వాడుకుంటున్నాం మనం. మూడోది యాడ్జెక్టివ్కి వచ్చాం. యాడ్జెక్టివ్, యాడ్ అంటే ఏంది? అదనంగా చెప్తాం అనమాట. ఒక నౌను లేక ప్రొనౌన్ గురించి అదనపు సమాచారం ఇచ్చేటువంటి పదాన్నే యాడ్జెక్టివ్ అని అంటారు. ఇట్ ఈజ్ ఎ డిస్క్రైబింగ్ వర్డ్ అని రాశాను నేను ఇక్కడ. ఇట్ డిస్క్రైబ్స్. యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్. ఇట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇట్ యాడ్స్ టు ది మీనింగ్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అని కూడా అంటారు. ఇట్ డిస్క్రైబ్స్ అనమాట. ఎడ్జెక్టివ్ అని కాదు, యాడ్జెక్టివ్ అని అన్నారు. యాడ్జెక్టివ్ అని. ఇట్ ఈజ్ ఏ డిస్క్రైబింగ్ వర్డ్. ఉదాహరణకి షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాడు. గర్ల్ అనేది ఏంటి? నౌను. ఆ నౌన్ వర్ణించడానికి ఏం వాడేవు పదం నువ్వు? బ్యూటిఫుల్ అనే పదం వాడేవు. మన డిక్షనరీలో, మన పదజాలంలో బ్యూటీ ఉంది, బ్యూటిఫుల్ అనే పదం ఉంది. ఏమి వేయాలి అక్కడ? దాని ముందు మనం వర్ణించడానికి బ్యూటీ గర్ల్ అనకూడదు, బ్యూటిఫుల్ గర్ల్ అనాల. లేదా ఏ గర్ల్ ఆఫ్ బ్యూటీ, ఏ గర్ల్ ఆఫ్ బ్యూటీ అను. నీవు రూల్స్ బాగా తెలుసుకునే కొంది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి మాట్లాడేటప్పుడు. పెద్ద పెద్ద మీటింగ్లో మాట్లాడేటప్పుడు, ఏదైనా రాసేటప్పుడు, డ్రాఫ్టింగ్లప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? చాలా మీటింగ్లో కొంచెం భయపడతా ఉంటారు. ఎందుకని? ఆ రూల్స్ రెగ్యులేషన్స్ సరిగ్గా ఐడియా లేక. మాట్లాడగలిగినా కూడా మాట్లాడగలరు. మన ఆంధ్ర వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలరు చాలా వరకు, అయినా భయం అన్నమాట. ఎంత చదువు చదివినా కూడా భయపడతారు. ఆ చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి. బ్యూటిఫుల్ గర్ల్ అన్నాడు, హ్యాండ్సమ్ బాయ్ అన్నాడు. అంటే వాటిని బాయ్ని గురించి వర్ణిస్తుంది ఏంది? హ్యాండ్సమ్. ఇంటెలిజెంట్ స్టూడెంట్ అన్నాడు. స్టూడెంట్ ఏం వర్ణిస్తుంది? ఇంటెలిజెంట్ అనే పదం. క్లవర్ బాయ్ అన్నాడు. బాయ్ని ఏం వర్ణిస్తుంది? క్లవర్ అని. టాల్ లేడీ అన్నాడు. లేడీని ఏం వర్ణిస్తుంది? టాల్ అనే పదం. ఇలా ఏం వర్ణిస్తే అవన్నీ కూడా యాడ్జెక్టివ్సే. నౌన్ని, ప్రొనౌన్ని కూడా వర్ణిస్తాయి అనమాట. చూడండి, హీ ఈజ్ యాక్టివ్ అన్నా నేను. హీ ఈజ్ యాక్టివ్. యాక్టివ్ అనే పదం ఎవరిని వర్ణిస్తుంది? హీని వర్ణిస్తుంది. అదే నౌన్ అయితే పక్కన, ఈ యాడ్జెక్టివ్ పక్కన నౌన్ రావడానికి వీలుంది. ప్రొనౌన్ అయ్యేటోడికి అంత ఈజీగా రాదు. చాలా విషయాల్లో ఒక యాడ్జెక్టివ్ వాడినప్పుడు వెంటనే ప్రొనౌన్ రాదు, నౌన్ రావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మనం కాంబినేషన్స్ డీల్ చేస్తాం. మనం చాలా మంది అడుగుతుంటారు, ఆ నౌన్కి ఏమో ముందు యాడ్జెక్టివ్ పెట్టారు, ప్రొనౌన్కి పెట్టకూడదు అంటే. ప్రొనౌన్ అన్నిటికీ కాదు, అది కొంచెం మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. క్రమేణా అవి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడే నేను అన్ని చెప్పానంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇట్ ఈజ్ ఎ డిస్క్రైబింగ్ వర్డ్ అన్న, అంతే. ఎలా డిస్క్రైబ్ చేస్తుందో చెప్పేశాను నేను. ఇంటెలిజెంట్ బాయ్, టాల్ బాయ్, బ్యూటిఫుల్ గర్ల్, హ్యాండ్సమ్ బాయ్, ఇలా చెప్పాను కదా నేను. ఇట్ ఈజ్ ఎ బిగ్ సిటీ, ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ అన్న వాటన్నిటి గురించి వర్ణిస్తుంది ఈ పదాలు వచ్చి. బ్యూటిఫుల్ ఇట్.
యాడ్జెక్టివ్ కూడా తెలుసుకొని ఉండాలి మనం యాడ్జెక్టివ్ ఎందుకు తెలుసుకోవాలంటే మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తూనే ఉంటారు. పోటీ పరీక్షల్లో దాని మీద చాలా అడుగుతూ ఉంటారు క్వశ్చన్లు. అది జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి మనం. ఈ బాగా అర్థమైతే ఈజీగా వర్క్ని అట్లా అనిపించేసేస్తాం అంతే మనం. అది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అక్కడే వస్తూ ఉంది మనకి. ఆర్టికల్స్ కూడా లింక్ ఉంది. ఉదాహరణకి యాడ్జెక్టివ్లో 3 డిగ్రీస్ ఉన్నాయని మీకు తెలుసు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ వాడితే ది అనేది ఉండాలి. ది లేక ద ఆ పదం ఉండాలి. ద స్మాలెస్ట్, ద బిగ్గెస్ట్ అని అనాలా అని చెప్తా ఉంది ఆర్టికల్ చాప్టర్. యాడ్జెక్టివ్ కనుక సూపర్లేటివ్లో ఉంటే ద అనేది వాడన్నా. అసలు యాడ్జెక్టివ్ అంటేనే మనకు తెలియనప్పుడు ఆ రూల్ మనకేం అర్థం అవుద్ది? సో వైల్ డీలింగ్ విత్ ఆర్ రీడింగ్, స్టడీయింగ్ ఆర్టికల్ చాప్టర్, we have to understand the rules and regulations thoroughly. To understand them, we should know what is what. నా అనుభవంలో ఈ 52 సంవత్సరాల ఇంగ్లీష్ గ్రామర్ అనుభవంలో నేను తెలుసుకుంది ఏంటంటే ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఐఐటి అప్రోచ్ అనమాట. ఒక విధంగా మనం కాన్సెప్ట్ బాగా తెలుసుకుంటే రూల్స్ ఈజీగా అర్థమైపోయాయి. యాడ్జెక్టివ్ అంటే ఏందో చెప్పాను. వాటిని పాజిటివ్ డిగ్రీలో వాడుతున్నాడు, కంపారిటివ్ డిగ్రీలో వాడుతున్నాడు, స్మాల్ స్మాలర్, స్మాలెస్ట్, బిగ్ బిగ్గర్, బిగ్గెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఇలా ఉన్నాయి. సూపర్లేటివ్ మాత్రం ముందు ది వస్తున్నాడు. అంటే చిన్న రూల్ చెప్పినా నేను. ఇవి తెలిస్తే కానీ మనం అందుకోలేము కదా. తర్వాత అతి ఇంపార్టెంట్ ఈ యాడ్జెక్టివ్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. తర్వాత చూస్తాం. తర్వాత వెర్బ్ అన్న, ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ ఆర్ పొజిషన్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని అన్నాడు. అసలు లాటిన్ భాషలో ఏమంటున్నారు? వెర్బ్ అంటే మెయిన్ వర్డ్. దాన్ని మనం ఫంక్షనల్ ఇంగ్లీష్లో ఏం చెప్పుకుంటున్నాం అంటే ఈ పదం చేసే పనిని బట్టి మనం ఏమంటున్నాం అంటే ఇట్ డినోట్స్, ఇట్ టెల్స్ అబౌట్. డినోట్స్ అంటే టెల్స్, మనకు తెలియజేస్తుంది. ఇట్ డినోట్స్ అబౌట్ ఎన్ యాక్షన్ ఆర్ పొజిషన్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్. అలా చేస్తాం. పనిని చాలా మంది ఉంటారు ఆ పనిని చేసే పదమే వెర్బ్ అంటారు. పనినే చేయబడలే కాకుంటే యాక్షన్ వెర్బ్స్ ఎక్కువగా ఉన్నాయి. వెర్బ్ కింద వచ్చే యాక్షన్ వెర్బ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ఈజీగా ఉండటానికి యాక్షన్ వెర్బ్స్ అని చెప్తారు. ఇవి కూడా ఉన్నాయి. పొజిషన్ ఉంది, స్టేట్ ఆఫ్ బీయింగ్, వీటి విషయాలు చెప్పినప్పుడు వాటిని వెర్బ్ అంటారు. ఉదాహరణ యాక్షన్ చూడండి, అన్నీ మీకు తెలిసినాయి. మనకి వెర్బులు టక్కని గుర్తు రానప్పుడు గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో అనేక ఆర్గాన్స్, లింబ్స్ ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోండి. ఐస్, సి అనేది వెర్బ్. నోస్, స్మెల్స్. ఇయర్స్ ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి? హియర్. టంగ్, టేస్ట్. మౌత్, టాక్. లెగ్స్ ఉన్నాయి, వాక్. చేతులు ఉన్నాయి, టచ్, హోల్డ్, గ్రిప్. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న అవయాలు ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనం ఆ వెర్బ్స్ కూడా మనకు వచ్చేస్తాయి కొన్ని. ఇంకా మిగిలిన నిజ జీవితంలో ఎన్నో వెర్బులు చూస్తూ ఉన్నాం మనం. ఎన్ని వెర్బులు తెలుసుకుంటే అంత మంచిది. నేను చాలా చాలా యూట్యూబ్లో వాటిల్లో ఇట్లా చూస్తూ ఉన్నాను. చాలా చక్కగా చెప్తా ఉన్నారు పాపం వాళ్ళు. చాలా బాగా చెబుతున్నారు అందరూ కూడా. ఇక్కడ ఏమైందంటే వెర్బులు ఎన్ని, ద మోర్ వెర్బ్స్ వీ నో, ద మోర్ ఫ్లూయెంట్ అండ్ ద మోర్ ఎఫెక్టివ్ అవర్ ఇంగ్లీష్ విల్ బి అనేది మర్చిపోవాలి జీవితంలో. వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. తర్వాత వెర్బులు యాక్షన్ వెర్బ్సే చెప్పాను. పొసెషన్ వెర్బ్, ఐ హ్యావ్ ఏ కార్ అన్న. హ్యావ్ అనేది ఏంటి? వెర్బే. అదేమన్నా యాక్షన్ చెప్పిందా? లేదు, ఓనర్షిప్ తెలియజేస్తుంది హ్యావ్ అనేది. ఇట్ కంటైన్స్ ఇంక్ అన్నాడు, అదేమన్నా పనిని తెలియజేసిందా? లేదు, కంటైన్స్ అంటే హ్యాజ్ అని, ఇట్ హ్యాజ్ ఇంక్ అని. అట్లా కొన్ని వెర్బులు ఉన్నాయి. పొసెషన్ కూడా తెలియచేయచ్చు. అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్న. రామ ఈజ్ ఏ కింగ్ అన్నాడు. రామ ఈజ్ ఏ కింగ్. చిరంజీవి ఈజ్ ఏ మెగాస్టార్ అన్నాడు. ఇక్కడ ఈజ్ అనే పదం మనం చూస్తా ఉన్నాం. మనం నయనతార ఈజ్ ఏ బ్యూటిఫుల్ సినీ యాక్ట్రెస్ అన్నాడు. నయనతార ఈజ్ ఏ సినీ యాక్ట్రెస్ అన్నాడు. అప్పుడు ఈజ్ ఎందుకు అన్నాడు? అది ఏమైనా పనిని తెలియజేస్తుందా? లేదు, స్థితిని తెలియజేస్తుంది. ఐ ఆమ్ ఏ టీచర్, యు ఆర్ స్టూడెంట్స్ అన్నప్పుడు మీరేమైనా పని చేస్తున్నారా? మీకేమైనా పొజిషన్ ఉందా? లేదు. ఇక్కడ పరిస్థితి
స్థితిని తెలియజేస్తుంది. మీరు ఎలా ఉన్నారు అనేది. షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్ అంటాడు. హీ ఈజ్ ఎ డాక్టర్, హీ ఈజ్ ఎ లాయర్. చక్రవర్తి ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ డైరెక్టర్ అన్నప్పుడు అతను అక్కడ యాక్షన్ చెప్పడం లేదు, పొజిషన్ చెప్పడం లేదు, అతను ఉండే స్థితిని చెప్తుంది. చక్రవర్తి ఈజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ రీడింగ్ రూమ్, అపెక్స్ రీడింగ్ రూమ్ అన్నాడు ఆయన. అన్నప్పుడు ఆయన ఏమి యాక్షన్ లేదు, పొజిషన్ లేదు, కేవలం పొజిషన్, స్థితి, కండిషన్ తెలియజేస్తుంది. అతను ఎలా ఉన్నాడు అనేది చెప్తా ఉంది. వెర్బ్ చాప్టర్లో చాలా విషయాలు ఉన్నాయి. చాలా ఆసక్తికరమైనది, కష్టమైనది, చాలా ఇంపార్టెంట్ అయినది. దాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే మనం ఇంగ్లీషు 99% వచ్చేసినట్టే. దీని గురించి నేను చాలా చాప్టర్లు ఉన్నాయి, సబ్ చాప్టర్ చాలా ఉన్నాయి, చాలా డీల్ చేయాలా. మా గురువు గారు కూడా ఈ చాప్టర్ చాలా బాగా చెప్పారు. చాలా మంది ఈ చాప్టర్ తెలియకనే ఇబ్బంది పడతా ఉన్నారు. ఉదాహరణ చెప్పండి, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అన్న. వెర్బ్ అంటే చెప్పగలరా? చాలా మంది ఏమంటారు, ఆ రీడింగ్ అంటారు. ఈజ్ ఎటుపోయింది? ఈజ్ కూడా వెర్బే కదా. ఈజ్ రీడింగ్ అనాల. మళ్ళీ మెయిన్ వెర్బ్ ఏంది, హెల్పింగ్ వెర్బ్ ఏంది, అనామలస్ ఫైనైట్ అంటే ఏంది, ఎన్ని రకరకాలు వస్తాయి. ట్రాన్సిటివ్ వెర్బ్ ఏంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఏంది, ఇన్ఫినిటివ్ ఏంది, అంటే ఫైనైట్ ఏంది, నాన్ ఫైనైట్ వస్తాయి. ఏది ఏమైనా వెర్బ్ చాప్టర్లో మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్స్ చాప్టర్లో నెగటివ్ సెంటెన్సెస్, ఇంటరాక్టివ్ సెంటెన్స్ మొదలైన అనేక అంశాల గురించి మనం అందులో నేర్చుకోవడం జరగదు. క్రమేణా వాటన్నిటి మీద కూడా కాంబినేషన్స్ రావడానికి వీలుంది. వాటిని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా వస్తాయి అన్నమాట. చాలా ఆసక్తికరమైంది. మేము ఇచ్చేటువంటి ప్రతి సబ్ చాప్టర్ని కూడా చాలా జాగ్రత్తగా వింటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ సింపుల్గా మీనింగ్ చెప్పాను. అందులో ముఖ్యంగా ఏ చాప్టర్లు ఉంటాయంటే వాయిస్ అని చెప్పాను, టెన్సులు చెప్పాను. నేను టెన్సులు కూడా వస్తాయి దాంట్లో. దాని గురించి మనం మాట్లాడతాం. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. నేను నేర్చుకునే రోజులు అడిగేవాళ్ళని, మా సీనియర్స్ని, పెద్ద గురువులను అడిగేవాళ్ళని, బాగా ఎక్స్పీరియన్స్ 30-40 ఏళ్ళ గురువులను కూడా అడిగేవాళ్ళు. ఏది ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో అంటే ఏముందా, టెన్సులు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ చాలా గట్టిగా నేర్చుకోండి. చాలా చూసారా ఎంత అనుభవంతో చెప్పారు వాళ్ళు. నా అనుభవం కూడా అదే. నేను కూడా ఈ ఫీల్డ్లో ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గమనించాలి. తర్వాత మీరు చెప్తాం వాటిని. తర్వాత యాడ్వర్బ్ అన్నాడు. అక్కడే చెప్తుంది కదా, యాడ్జెక్టివ్ మాదిరే యాడ్జెక్టివ్ నౌన్ వర్ణిస్తూ ఉంది. యాడ్వర్బ్ అనేది వెర్బ్ను వర్ణిస్తుంది, అదనపు సమాచారం ఇస్తుంది. అట్లా యాడ్జెక్టివ్ గురించి చెప్తుంది, ఇంకొక యాడ్వర్బ్ గురించి కూడా చెప్తుందని డెఫినేషన్ చెప్తా ఉంది. ఇట్ మోడిఫైస్, క్వాలిఫైస్ అన్లా, ఇట్ మోడిఫైస్ ఏ వెర్బ్ ఆర్ అన్ యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్ అన్నాడు. అంటే ఒక వెర్బ్ను గురించి వర్ణిస్తుంది. షీ ఈజ్ వాకింగ్ ఫాస్ట్, షీ ఈజ్ వాకింగ్ స్పీడీలీ అన్నప్పుడు వాకింగ్ హౌ, ఎలా నడుస్తుందా, స్పీడీలీ. చూసారా, ఫాస్ట్ అన్న అదే యాడ్వర్బ్. వాకింగ్ గురించి చెప్తా ఉంది. హీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్, హీ ఈజ్ రన్నింగ్ స్లోలీ. అలా ఈ వెర్బ్ను గురించి వర్ణించే పదం అది యాడ్వర్బ్. అంటే సింపుల్గా చెప్తాం. అట్లే ఒక యాడ్జెక్టివ్ గురించి, నెల్లూరు ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. బ్యూటిఫుల్ అని యాడ్జెక్టివ్. ఏ వెరీ బ్యూటిఫుల్ సిటీ అన్నాడు అనుకోండి, వెరీ అనేది ఏం చేసింది, బ్యూటిఫుల్ వర్ణిస్తూ ఉంది. ఇట్లా ఒక యాడ్జెక్టివ్ను వర్ణిస్తే ఆ వెరీ ఏమవుద్ది, యాడ్వర్బ్ అయిపోయింది. ఈ తర్వాత చూస్తాం. తర్వాత అమ్మ అనదర్ యాడ్వర్బ్ అని ఉంది, ఇంకొక వెర్బ్. హీ ఈజ్ రన్నింగ్ స్లోలీ అన్న, హీ ఈజ్ రన్నింగ్ వెరీ స్లోలీ, హీ ఈజ్ రన్నింగ్ వెరీ స్లోలీ. అంటే స్లోలీ అనే యాడ్వర్బ్ గురించి వెరీ అనే పదం, ఇంకొక యాడ్వర్బ్ పోయి ఇంకొక పదం పోయి వర్ణిస్తూ ఉంది. కనుక అది కూడా యాడ్వర్బ్. కనుక ఒక వెర్బ్ను గురించి కానీ, ఒక యాడ్జెక్టివ్ గురించి కానీ, లేక ఒక యాడ్వర్బ్ను గురించి కానీ అదనపు సమాచారం ఇస్తే ఆ పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అని అంటారు. వీటిని గురించి తర్వాత మనం చూద్దాం. చిన్న చాప్టర్ అది, ఏం కాదు, సమస్య లేదు. తర్వాత ప్రిపోజిషన్. ప్రి అంటే ముందు, పొజిషన్ అంటే స్థితి అనేది అట్లా ఉంది. ఇదేంటి అసలు, ఏ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ టు షో ఇట్స్ రిలేషన్ టు సమ్ అదర్ వర్డ్ ఇన్ ది సెంటెన్స్. సెంటెన్స్ లోని వేరే పదంతో ఉన్న
సంబంధాన్ని తెలియజేస్తూ ఒక నౌను లేక ప్రొనౌన్కి లెఫ్ట్ సైడ్ను వాడబడినటువంటి ఒక పదాన్నే మనం ప్రిపోజిషన్ అని అంటాం. ప్రి అంటే ముందన్న, పొజిషన్, ఉంచటం, ప్లేస్డ్. దేని ముందు? ఒక నౌను లేక ప్రొనౌను. ఒక నౌను లేక ప్రొనౌనుకి ముందు ఉంటుంది అన్నమాట. ఇది ఉండి ఆ నౌను ప్రొనౌన్కి వాక్యంలోని మిగిలిన దాంట్లో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది అనమాట. చూడండి, దిస్ పెన్ ఈజ్ ఆన్ ద స్టూల్ అని చెప్పేసి, ఆన్ ది స్టూల్. దిస్ డస్టర్ ఈజ్ ఆన్ ది టీపాయ్ అన్న. ఆన్ ది టీపాయ్ అన్న. టీపాయ్ అనే నౌన్కి లెఫ్ట్ సైడ్ వాడబడినటువంటి ఆన్ అనేది ప్రిపోజిషన్. ఆన్ తర్వాత వచ్చినటువంటి ఆ టీపాయ్కి ఈ పెన్నుకి ఉన్నటువంటి సంబంధాన్ని అవి ఆన్ అనేది చెప్తా ఉంది. చూడండి, ఈ పెన్ను తీసుకోండి, పక్కన పెట్టిన. దిస్ పెన్ ఈజ్ లయింగ్ బిసైడ్ ది టీపాయ్, బిసైడ్ ది స్టూల్ అంది. దిస్ పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్ అన్న. పాకెట్ అన్న, పాకెట్లో ఉన్నది ఇది. పిఏసికేఈటి కాదు, పిఓసికేఈటి, పాకెట్లో ఉంది. ఇన్. దిస్ పెన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ఈ విధంగా ఒక నౌన్కి ప్రొనౌన్కి ముందుండి ఆ నౌను లేక ప్రొనౌన్కి వాక్యంలోని మిగిలిన పదాలతో సంబంధాన్ని తెలియజేస్తే అదే ప్రిపోజిషన్ అన్నారు. చాలా ఇంపార్టెంట్. ఈ సుమారు 240-250 ప్రిపోజిషన్స్ ఉన్న ఇంగ్లీష్ భాషలో మనం ఒక 30-40 బాగా తరోగా నేర్చుకుంటే చాలా వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఈ చాప్టర్ నుంచి తర్వాత మనం డీల్ చేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ కూడా. చాలా ఉదాహరణకి చెప్తా చూడండి. కామన్ అడ్రస్, కంగ్రాచులేషన్స్ ఫార్ యువర్ సక్సెస్ అంటాడు. ఫార్ యువర్ సక్సెస్ అనకూడదు, ఆన్ యువర్ సక్సెస్. షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అనాలి, కానీ షీ ఈజ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అని అనకూడదు. సారీ ఫర్ ద డిలే, సారీ ఫర్ ద డిలే అనాలి, కానీ సారీ విత్ ది డిలే అని అనకూడదు. ఇట్లా మనకు తెలిసినట్టే ఉంటుంది, ఏదో మనకు అన్ని తెలిసినట్టే అనిపిస్తుంటుంది, కానీ చాలా తప్పులు చేస్తాము. ప్రిపోజిషన్స్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రిపోజిషన్ బట్టి ఒక వ్యక్తి యొక్క కెపాసిటీని నిర్ణయిస్తారు. వెదర్ హీ హ్యాస్ గాట్ గుడ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ ఆర్ నాట్ ఈజ్ డిసైడెడ్ బై హౌ హీ యూజెస్ ది ప్రిపోజిషన్స్ అనేదని గ్రామేరియన్స్ అంటూ ఉంటారు. ప్రిపోజిషన్ చాలా ఇంపార్టెంట్ చాప్టరు. దీని తర్వాత నేను డీల్ చేస్తాను. తర్వాత కంజంక్షన్, ఇట్ ఈజ్ ఏ లింక్ వర్డ్. కంజంక్షన్ అంటే ఇట్ ఈజ్ ఏ లింక్ వర్డ్, ఇట్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్. రెండు పదాలను కానీ, రెండు ఫ్రేజులను కానీ, రెండు సెంటెన్స్ లేక క్లాజులను కానీ కలిపేటువంటి ఒక పదాన్ని కంజంక్షన్ అంటారు. రామ అండ్ లక్ష్మణ్ ఆర్ బ్రదర్స్ అన్నాడు. ఆ ఎండ్ అనే పదం రాముడు లక్ష్మణ్ని కలిపేసి, అంటే రెండు పదాలు కానీ రెండు ఫ్రేజులను ఎలా కలపద్ది. ఫ్రేజ్ అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఫ్రేజులు అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు. we withdraw cash from ATM or from the cash counter. From the cash counter, the cash counter అదొక ఫ్రేజ్. అట్లే ఫ్రమ్ ఏటీఎం సెంటర్, ఫ్రమ్ ఏటీఎం సెంటర్ అదొక ఫ్రేజ్. ఇట్లా ఫ్రేజ్ని కలిపేదాన్నే మనం కంజంక్షన్ అని అనుకుంటాం. అట్లే ఈ కంజంక్షను రెండు క్లాజులు లేక రెండు సెంటెన్స్ను కూడా కలపద్ది. బాయ్స్ డాన్స్డ్, గర్ల్స్ శాంగ్ అని రెండు పదాలు, రెండు వాక్యాలు ఉన్నాయి. వీటిని కలపండి. బాయ్స్ డాన్స్డ్ అండ్ గర్ల్స్ శాంగ్. బాలురు నాట్యము చేసిరి, బాలికలు గానము చేసిరి అన్న రెండు వాక్యాలని ఎండ్ అనే దాంతో కలిపాం. ఎండ్, బట్ ఇవన్నీ కూడా, వార్, ఆరు, ఇవన్నీ కూడా మనకి కంజంక్షన్స్ కింద వస్తాయి. కంజంక్షన్ చాప్టర్ కూడా చాలా మంచి చాప్టరు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవన్నీ కూడా యాజ్ సూన్ యాజ్, నో సోనరు, ఇవన్నీ కూడా మంచి చాలా చక్కనైన ఉన్నాయి. అన్లెస్ ఉంది,
మీకు అట్లా ఇఫ్ క్లాజులు, ఇఫ్ కూడా ఉంది, మొదలైనవన్నీ కూడా కంజంక్షన్ చాప్టర్లో మనం నిదానంగా తెలుసుకోవాలి. ఇవి కూడా ఎలా వాడాలన్నా తెలుసుకో. మొదట్లో మనకు కష్టంగానే ఉన్నట్టు ఉంటాయి, చదవంగా అయ్యే మనకి మన వశం అయిపోద్ది. వెన్ యూ లవ్ ది సబ్జెక్ట్ ఇట్ విల్ లవ్ అస్, ఇట్ విల్ బి, వీ విల్ హ్యావ్ కమాండ్ ఓవర్ ఇట్. వెన్ యూ హేట్ ఇట్, వెన్ యూ డిటెస్ట్ ఇట్, ఇట్ విల్ ఆల్సో సింప్లీ గో అవే. అంతే. మనం దాన్ని లైక్ చేద్దాం, మనం బాగా దాన్ని ఇంట్రెస్ట్గా చదివితే మనకి మన వశం అయిపోద్ది. తర్వాత అండి లాస్ట్ది ఇంటర్జెక్షన్. దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ సడన్ ఫీలింగ్స్ అన్నాడు, ఎమోషన్స్ అన్నాడు. ఆ ఎమోషన్స్ హ్యాపీనెస్ కావచ్చు, సారో కావచ్చు, అంటే సాడ్నెస్ కావచ్చు, యాంగర్ కావచ్చు, సర్ప్రైజ్ కావచ్చు, ఏదైనా ఇదిగో ఏ వర్డ్ ఆఫ్ సడన్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్, సారో, సర్ప్రైజ్, యాంగర్ ఏమైనా కావచ్చు. మనం మాట్లాడుతూ వాడేటువంటి కొన్ని ఆశ్చర్యానికి సంబంధించినవి కానీ, ఎమోషన్స్ సంబంధించినవి కానీ అన్నిటి కూడా వావ్ అంటాం. మనం మాట్లాడుతూ వావ్ అంటాం. వావ్ అన్నప్పుడు అది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. అట్లే హుర్రే, కొంతమంది హుర్రా అని కూడా అంటారు. ప్రొనౌన్సియేషన్లో రకరకాలు ఉంటాయి. హుర్రే అంటే ఏదైనా గెలిచారు, హుర్రే దే హ్యావ్ వన్ ది మ్యాచ్. అట్లే అలాస్, more than 240 passengers died because of the crash of aeroplane అన్నాడు. అలాస్ పాపం అంటే బాధకు సంబంధించిన విషయాల్లో వాడతారన్నమాట. ఇట్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను మనం 8 రకాలనియో, వీటిని ఒక్కో దాని గురించి మీనింగ్లు మాత్రం తెలుసుకొని అక్కడక్కడ వాటి ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా చాలా అవసరమేనండి. ఇంటర్జెక్షన్ పెద్ద ఎక్కువగా ఏమి ఉండదు, లైట్గా ఉంటుంది. ఒక ఇంటర్జెక్షన్ మనం వాడినప్పుడు ప్రధానంగా ఒకటి గమనించండి. వావ్ అన్నావు, లేకపోతే అలాస్ అన్నావు, ఓ అన్నావు, ఆ అన్నావు, ఆ ఎక్స్క్లమేటరీ మార్క్ వాడతాం మనం. ఇలా ఉంటుంది, ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఇలా ఉంటుంది. అది వాడిన తర్వాత ఇది ఫుల్ స్టాప్ కాబట్టి తర్వాత రాసేటువంటి వాక్యం ఫుల్ స్టాప్ కాబట్టి వాక్యము క్యాపిటల్ లెటర్లోనూ వస్తుంది. అది మాత్రం మర్చిపోకూడదు, రూల్ అది. అది ఉంచుకోండి మనసులో. ఈ చిన్న చాప్టర్ ఇది ఒకే పదం ఉండొచ్చు, ఫ్రేజ్గా కూడా ఉండొచ్చు అనమాట. ఇది ఒకే పదం అంటే వావ్ అన్నాను, అనాస్ అన్న ఒకే పదం. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కూడా ఉండొచ్చు. గుడ్ హెవెన్స్ అంటాడు, ఆ గుడ్ హెవెన్స్ అన్నప్పుడు అది ఫ్రేజ్ కదా, ఒకటి కంటే ఎక్కువ ఉంటే అది ఫ్రేజ్. నేను ఇక్కడ ఓవరాల్గా మీకు చెప్పేది, మనం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసాము. వాటి మీనింగ్స్ ముందుగా తెలుసుకోవాలా, టకటకటక తెలుసుకొని ఉండాలా. 10 సార్లు చదివితే అయ్యే గుర్తుంటాయి. ఉన్న తర్వాత మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి సబ్ చాప్టర్లు ముఖ్యమైన పాయింట్లు మనం కాలక్రమేణా తెలుసుకుంటాము. అన్నిట్లో వాడి పరిశుద్ధ దృష్టి ఇంపార్టెంట్ అని తర్వాత చెప్తాను. చాలా రోజుల నుంచి కొన్ని కారణాల వల్ల ఈ ఏరియా నేను డీల్ చేయలేదు, దయచేసి ఏమనుకోవద్దు. వీలున్నంత వరకు మేము రెగ్యులర్గా ఇందులోకి రావడానికి ట్రై చేస్తాము. మీరు రెగ్యులర్గా ఇది చూస్తూ ఉండండి. చిన్న పిల్లల చేత కూడా చూపించండి. వాళ్ళు ఇప్పటి నుంచి అలవాటు పడాలా, మాస్టర్స్ అయిపోవాలా. బాగా అలవాటు పడిపోతే ఫ్యూచర్లో కూడా దానివల్ల ఉపయోగం ఏందో కూడా చెప్పాలి. మీరు ఊరకనే ఉన్నప్పుడు నేర్పించడమే కాదు, దాని ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటే దాని ఫ్యూచర్లో ఎలా ఉపయోగం. క్లర్క్ నుంచి కలెక్టర్ దాకా రాసినప్పుడు ప్రతి చోట ఈ వస్తానే ఉన్నాయి. చిన్నప్పుడు మనం నేర్పించినప్పుడు చెప్పారాయా నీకు అక్కడక్కడ వస్తా, నేర్పించి వదిలేసేస్తారు. ఐ హోప్ యు ఆర్ ఆల్ సాటిస్ఫైడ్. మీ కామెంట్స్ కానీ ఏమైనా రాయొచ్చు. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ వితౌట్ ఫెయిల్. Kindly comment also, so that it will, as I have already told you, it will be a motivation to me to others also. I wish you best of luck. వీళ్ళంత తొందరగానే మళ్ళీ మీ ముందుకు నేను తర్వాత వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్ దిస్.